నమస్కారం స్వామీజీ. భగవద్గీతలో భగవంతుడు 4 రకాల భక్తుల గురించి విశేషంగా చెప్పాడు. నాలుగురు గొప్పవాళ్ళే, వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళే అని చెప్పాడు. వాటి గురించి వివరించాల్సిందిగా కోరుతున్నాం. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆర్తు జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ తేషాం జ్ఞాని నిత్యయుక్త యోగభక్తి అని చెప్పారండి. అందులో ఆర్తభక్తి అంటే కష్టాల్లో ఆపదలో ఉన్నప్పుడు భగవంతుని స్మరించేవాడు ఆర్తుడు. అటువంటి వాడు కూడా భక్తుడే. ఒకనాటికైనా ఎప్పటికైనా వాడు భగవంతుని ఆశ్రయించి తరిస్తాడు. ఎంచేత అంటే ఒక బీదవాడు ఒక రాజుని వెళ్ళి అయ్యా నాకు అన్నం పెట్టు అంటాడు అనుకోండి. అటువంటి వాడు ఎన్నిసార్లు తిన్నా అన్నమే ఇప్పుడు తినేస్తే అరిగిపోతే మళ్ళీ కావాలి. వారికి ఆలోచిస్తే ఏం రోజు మాటికి రాజు అన్నం పెట్టమని అడగడం ఏంటిది, అడగకుండా ఉండే ఉపాయం ఏంటని ఆలోచించి వాడు ఏమన్నాడు, ఒక ఎకరా భూమి ఇవ్వమన్నాడు. ఆ ఎకరా భూమితో కష్టపడి సంపాదించుకొని రాజుని అడగకుండా. అట్లనే మనం కూడా కొంతకాలం ఏదో ఆర్థికమైన ఇబ్బంది వలన కొన్నిటిని ప్రశ్నించిన చిట్టచేరుడు ఇంకా భగవంతుని నిష్కామంగా సేవించే శక్తి వాడికి వస్తుంది. వాడు కూడా భక్తుడు. అందుకని భగవంతుడు ఆర్తుడు కూడా భక్తుడైనడు. జిజ్ఞాసు అనేవాడు భగవంతుడు పొందాలనే కోరిక చేత ఆశ్రయించేవాడు. అటువంటి వాడు ధ్రువుడు తర్వాత ఉద్ధవుడు కూడా భగవంతుడి జిజ్ఞాసుని ఆశ్రయించాడు. కాబట్టి అతను వాళ్ళు కూడా అతను కూడా భగవంతుడు పొందగలిగాడు. ఆర్తుడు జిజ్ఞాసు వాడు. ఆర్తుడు జిజ్ఞాసు అర్ధార్థి అన్నాడు డబ్బు కోసం ధనం కోసం భగవంతుడు ఆశ్రయించి. ధ్రువుడు అనేవాడు ధనం కోసం అంటే ముందు నాకు తండ్రి గారి సింహాసనం ఎక్కాల, తండ్రి గారి తొడ ఎక్కాల, అందుకని తపస్సు చేశాడు. చివరికి ఏమన్నాడు, నాకేం అవసరం లేదన్నాడు. ఏం చేత భగవద్ దర్శనం చేత వాడికి ఏం కోరిక వర్తించింది. అలానే ఆర్తుడు జిజ్ఞాసుడు కూడా భగవంతుడు పొందాడు. అర్ధార్థుడు కూడా వాడు చివరికి భగవంతుని ఆశ్రయిస్తాడు. వాడు కూడా అర్ధార్థుడు. జ్ఞాని అనేవాడు తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తుడు విశిష్టతే. జ్ఞాని అనేవాడు ఒకే రకంగా భక్తి ఉంటుంది వాడికి, ఏకభక్తి వాడికి అన్నీ. కాబట్టి అందుకని భగవంతుడు జ్ఞాని ఇద్దరు ఒకటే. జ్ఞానికి భగవంతుడికి లేదు. కాబట్టి ఇటువంటి వాడు నా భక్తుడు, నా ఆర్తుడు. అంటే నేనే జ్ఞాని నేనని చెప్పుకున్నాడు అక్కడ. అంటే మిగతా భక్తులు కూడా ముగ్గురు వాళ్ళు గొప్పవాళ్ళే కానీ భగవంతుని ఆశ్రయిస్తారు. గొప్పవాళ్ళే కానీ జ్ఞాని మొట్టమొదటి కొత్త ఉంటుంది. ఎప్పుడు సామాన్యుడు మరి భగవంతుడు అంటే ఆశ్రయించాడు కదా. అటువంటి వాడు జ్ఞాని తన స్వరూపమే అని చెప్తున్నట్టుగా సర్వం భగవంతుడికి